25 జూన్ 2026 ప్రాతః మురళి ఓం శాంతి బాప్ దాదా మధువనం. మధురమైన పిల్లలు పావనముగా అయ్యేందుకు ఒకే ఒక ఉపాయము, తండ్రి స్మృతి. స్మృతి విషయంలో చేసే శ్రమయే అంతిమంలో పనికొస్తుంది. ప్రశ్న: సంగమంలో ఏ తిలకాన్ని దిద్దుకున్నట్లయితే స్వర్గరాజ్యం యొక్క తిలకము లభిస్తుంది? జవాబు: సంగమములో ఈ తిలకాన్ని దిద్దుకోండి. ఆత్మనైన నేను బిందువును, నేను శరీరాన్ని కాదు. లోపల ఇదే అభ్యాసాన్ని చేస్తూ ఉండండి. నేను ఆత్మను, నేను తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకోవాలి. బాబా కూడా బిందువు, నేను కూడా బిందువును. ఈ తిలకముతో స్వర్గరాజ్యం యొక్క తిలకము ప్రాప్తిస్తుంది. బాబా అంటున్నారు, నేను గ్యారంటీ ఇస్తున్నాను, మీరు స్మృతి చేసినట్లయితే అర్ధకల్పం కోసం ఏడవడం నుండి విముక్తులైపోతారు. ధారణ కొరకు ముఖ్య సారము. మొదటి పాయింట్: బయటి వ్యర్థమైన ఆలోచనలను వదిలి ఏకాంతములో కూర్చుని స్మృతి విషయంలో శ్రమించాలి. ఉదయాన్నే లేచి విచార సాగర మంథనము చేయాలి మరియు తమ చాటును చూసుకోవాలి. రెండో పాయింట్: ఎలాగైతే భక్తిలో దాన పుణ్యాలకు మహత్వం ఉందో అలా జ్ఞాన మార్గంలో స్మృతికి మహత్వం ఉంది. స్మృతితో ఆత్మను సదా ఆరోగ్యవంతముగా, ఐశ్వర్యవంతముగా చేసుకోవాలి. అశరీరిగా ఉండే అభ్యాసము చేయాలి. వరదానము: కంబైన్డ్ రూపం యొక్క సేవ ద్వారా ఆత్మలను సమీప సంబంధంలోకి తీసుకువచ్చే కంబైన్డ్ రూపధారి భవ. కేవలం శబ్దం ద్వారా సేవ చేయడంతో ప్రజలు తయారవుతున్నారు, కానీ శబ్దానికి అతీతమైన స్థితులై శబ్దంలోకి రండి. అవ్యక్త స్థితి మరియు శబ్దం, ఈ కంబైన్డ్ రూపంలోని సేవ వారసులను తయారు చేస్తుంది. శబ్దం ద్వారా ప్రభావితులయ్యే ఆత్మలు అనేక శబ్దాలను విని రావడం వెళ్ళడం చేస్తారు, కానీ కంబైన్డ్ రూపధారులుగా అయి ఈ కంబైన్డ్ రూపపు సేవ చేసినట్లయితే ఆ ఆత్మలపై ఏ రూపం యొక్క ప్రభావము పడదు. స్లోగన్: సాధనాల వెనుక అనంతమైన వైరాగ్య వృత్తి యొక్క సాధనను మర్జ అవ్వనివ్వకండి. అవ్యక్త ప్రేరణలు సదా హర్షితముగా ఉండేందుకు మీ నేచర్ను సరళముగా తయారు చేసుకోండి. సహనశీలుగా అవ్వండి. సహనశీలత కల పిల్లలు ఎవరైతే ఉన్నారో వారు తమ సహనశీలత శక్తితో ఎటువంటి కఠోర సంస్కారాలు కలవారినైనా, ఎటువంటి కఠిన కార్యాలనైనా శీతలంగా చేసేస్తారు మరియు సహజము చేసేస్తారు. సహనశీలత గుణం గలవారు గంభీరముగా ఉంటారు మరియు లోతులలోకి వెళ్తారు. వారు ఎప్పుడూ గాబరా పడరు. లోతులలోకి వెళ్ళి సఫలతను ప్రాప్తి చేసుకుంటారు. ఓం శాంతి.